హైదరాబాద్ సంస్థానం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి ఈరోజే స్వాతంత్రం వచ్చింది. సార్, భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 అని మనం సెలబ్రేషన్ చేసుకుంటాం. కానీ ఆ సమయంలో మన ఈ ప్రాంతం మరి నైజాం సర్కార్లో ఉంది, నైజాం పరిపాలన ఉంది. మరి మీరు ఇక్కడ ఆలోచించాల్సిన ఒక అంశం ఏంటంటే, భారతదేశాన్ని మొత్తాన్ని ఆక్రమణ చేసినటువంటి బ్రిటిష్ రాజులు, బ్రిటిష్ పరిపాలకులు తెలంగాణని మాత్రమే ఎందుకు ఆక్రమించలేదు? తెలంగాణలో మాత్రమే ఎందుకు బ్రిటిష్ పరిపాలన లేదు? ఇది బాగా ఆలోచించాల్సిన విషయం. అంటే తెలంగాణ అంత బలమైన రాజ్యం కాదు. ఈ తెలంగాణ యొక్క ఈ సామంత రాజు ఈయన ఇక్కడ ఉన్నటువంటి ఉస్మాన్ అలీ ఖాన్ తెలంగాణ యొక్క సామంత రాజు. ఎవరికి సామంత రాజు? బ్రిటిష్ వాళ్ళకి ఒక సామంత రాజు. ఆయన చెప్పిండు బ్రిటిష్ వాళ్ళకి, నువ్వు అన్ని రాజ్యాలని విలీనం చేసుకుంటూ బ్రిటిష్ రూల్ తెస్తున్నావు కదా, రూల్ తెస్తే నీకు ఎంత వస్తుంది అని. అరే, ఇంటిని అద్దెకిస్తే నాకు 50,000 అద్దె వస్తుంది. అరే, నా రాష్ట్రాన్ని నువ్వు సామంతంగా చూస్తే నీకు నేను ₹1,00,000 అద్దెస్తాను. అంటే ఆ రకంగా తను ఇచ్చేటువంటి పన్ను వేరే రాష్ట్రాల నుంచి ఎంత పన్ను అయితే వస్తుందో అంతకన్నా డబుల్ పన్ను నేను కడతా, ట్యాక్స్ కడతా, కానీ నా పాలన మాత్రం నేను సాగాలి. మళ్ళీ భారతదేశంలో ఆనాడు ఉన్నటువంటి రాజులలో, కింగ్డంలో రిచెస్ట్ అత్యంత సంపన్నుడు ఎవరయ్యా అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అంటే ధనవంతమైన రాజు ఎక్కడున్నాడు అంటే ఇక్కడే ఉన్నాడు, హైదరాబాద్ సంస్థానం. అది ఇంత ధనవంతం, రాజే అంత ధనవంతంగా ఉంటే మనకి రాష్ట్రం ఎంత ధనవంతంగా ఉండాలి? రాష్ట్రంలోకి తొంగి చూస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలంతా అత్యంత దీనమైన పేదరికంలో ఉంది. మరి రాజేమో ధనవంతుడు, ప్రజలేమో పేదరికంలో మగ్గుతున్నారు. కారణం ఏమిటి అంటే, మరి ఇంత ధనాన్ని మీరు ఉస్మాన్ అలీ ఖాన్ తన యొక్క కష్టం చేసి రోజు పైసలు సంపాదించలేదు. ప్రభుత్వాలన్నీ కూడా ప్రభుత్వాలు పన్నుల ద్వారా వసూలు చేసేటువంటి ట్యాక్స్ సిస్టమ్ ఉండేది. ఈ తెలంగాణ హైదరాబాద్ సంస్థానంలో ప్రజలందరినీ పీడించి పిప్పి చేసినటువంటి దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతుంది. ఆ పరిపాలనలో భాగస్వాములు కేవలం నైజాం పరిపాలనే కాదు, నైజాం కింద దేశ్ముఖులు, దేశ్ముఖుల కింద దొరలు, భూస్వాములు. ఒక్క నైజాం కాదు, ఇది దురాగత పాలనకి కారణము నైజాము, నైజాం కింద దేశ్ముఖులు, దేశ్ముఖుల కింద దొరలు, భూస్వాములు. ఈ తెలంగాణ ప్రాంతంలో ఎంత అరాచకం సృష్టించారో మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఎంత అరాచకం అంటే, ఒక వ్యక్తి గొర్రెలు కాసుకుంటూ తన జీవనోపాధి కాస్తే ఆడున్నటువంటి దొరకి వారానికి ఒకసారి ఎప్పుడు పడితే అప్పుడు గొర్రెల మందల నుంచి ఒక గొర్రెని ఎత్తుకుపోయే అధికారం. ఒక వ్యక్తి తన పొలంలో కష్టపడి 6 నెలలు సంపాదించి కష్టపడి ధాన్యాన్ని పండిస్తే పన్ను రూపంలో మొత్తం ధాన్యం అంతా ఎత్తుకుపోయే అధికారం. పంట మీద, పాడి మీద, వస్తువుల మీద, చివరికి మనుషుల మీద కూడా. ఎంత దారుభోగ్యమైన పరిస్థితి అంటే, తనకు నచ్చిన వ్యక్తులు కనిపిస్తే ఆడ, చెల్లె, సోదరి, అక్క మీద దౌర్భాగ్యంగా వాళ్ళని చెరబట్టినటువంటి దుష్టులు వీరు. అంత దుర్మార్గమైనటువంటి తనంలో కడుపు మండి చాలామంది పోరాట యోధులు బరిసెలు, అప్పుడున్న ఆయుధాలు అవే, బరిసెలు పట్టుకోవాలి, చాకలేలమ్మ గొడ్డలు పట్టుకోవాలి, లోకల్ బండ పట్టుకోవాలి. ఇలా చాలామంది తిరుగుబాటు చేసింది. తిరుగుబాటు చేసిన ప్రతి ఒక్కరిని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేవాళ్ళు, ప్రజల్ని భయపెట్టేవారు. చెట్టుకు కట్టేసి చంపేవాడు. వీడు తిరుగుబాటు చేసింది కాబట్టి ఇక వీడిని చెట్టు కట్టి చంపేస్తున్నాం. మీరు ఆ సినిమాలో చూస్తుంటారు, RRRలో. ఒక ప్రజలకు తెలియాలి, ప్రజలకు తెలిస్తే భయపడతారు, ఇంకోటి తిరగబడడానికి సాహసం చేయడు అని బహిరంగ ప్రదేశాల్లో కాల్చి చంపేవారు, వాళ్ళ చేతులు విరగొట్టి నిర్దాక్షిణ్యంగా చంపేవారు. ఇట్లాంటి నిరంకుశ పాలన సాగుతున్న ప్రజలంతా కూడా స్వేచ్ఛ లేదు. వాళ్ళ బాంఛన్ కాల్మొక్త అనేది తెలంగాణలో ఒక వర్డ్ వినబడుతుంది. బాంఛన్ ద్వారా నీ కాల్మొక్త. ఇప్పటి కూడా మన ముసలి అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు మన్మరరే నీకు బాంఛన్ రరే అంటారు. అంటే ఈ భాష ఎక్కడికైనా వచ్చిందంటే ఈ బానిసత్వపు ఆలోచనలు అప్పటి నుంచి మనలో అలా అంటే అనేక బానిసత్వాలు పడ్డోలేరు మన తాత ముత్తాతలు. మరి మనల్ని పీడించుకు తిన్నాడోడు. ఆ నేపథ్యాన్ని ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ క్రమంలో కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల తిరుగుబాటు చేశారు. అట్లాంటి తిరుగుబాటు చేసిన వీరుల్లో దొడ్డి మల్లయ్య, అరే ఈ అరాచకం నేను సహించలేను, నేను కొట్లాడతా, కట్ట తీసుకొని పోతున్న తమ్ముడు,
నేను పోతున్నా, నేను చస్తే నేను సంపనికి పోతున్న మా దొరని ఆ భూస్వామిని ఇంత అరాచకం తీస్తున్నటువంటి వెనుకొచ్చినటువంటి వ్యక్తే దొడ్డి కొమరయ్య. ఈ దొడ్డి కొమరయ్య పోరాటం చేసేటప్పుడు ఆయన యొక్క వయస్సు 20 సంవత్సరాల్లో చంపేసిన ఆయన 20 ఏళ్ళే. శాఖ ఏలమ్మ తన యొక్క సంపదని పాపం ఆమె నేను కష్టపడి సంపాదించిన వడ్లు తీసుకెళ్తుంటే నేను సంపాదించిన వడ్లు నేను తినొద్దా, తినకు ఇంత ట్యాక్సా మొత్తం సంపాదించినంత 90% ట్యాక్స్ వచ్చి ఒక్క సంచే నీది, 10 సంచులు మా దాన్ని ఖర్చు పెట్టింది, 6 నెలలు కష్టపడిన శ్రమ, కూలి శ్రమ, అంత శ్రమ అదంతా నాకు చెప్పదు. ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి. ఎవరు చేసిరు? నిజాం సర్కార్ కాదు, ఆయనకు ఉన్నటువంటి చైన్ సిస్టమ్. ఆ చైన్ సిస్టంలో నిజాం, దేశ్ముఖ్, భూస్వాములు, దొరలు, ఊర్లలో దొరలు వాళ్ళ పెత్తనాన్ని, ఎక్కడ భూస్వాములు ఉంటే భూస్వాములు వాళ్ళ పెత్తనాన్ని ఎవరి పేరు చెప్పి? నిజాం పేరు చెప్పి. ఎక్కడైతే తిరుగుబాటు జరుగుతుందో దొరల్ని కూడా తరమడానికి ప్రయత్నం చేశారు. అట్లా చాలామంది వీరులు ఈ తెలంగాణలో ప్రాణత్యాగం చేసింది. దాంట్లో బాగా ప్రత్యేకంగా గుర్తింపు పొందినటువంటి సంఘటన బైరంపల్లి సంఘటన. ఆ సంఘటనలో ఈ నిజాం ప్రభుత్వం ఒక సైన్యాన్ని, ప్రజల్ని భయపెట్టడానికి ఒక సైన్యాన్ని తయారు చేసుకుంది. ఆ సైన్యమే రజాకార్ల సైన్యం. ఈ రజాకార్ల సైన్యం కిందాక మన సార్ చెప్పింది, దాని సైన్యానికి అధ్యక్షుడు ఎవరు? కాసిం రజ్వీ. ఈ రజాకార్లు నిరంకుశం, అంటే చిన్నపిల్లలు పసిపిల్లల్ని లేపి చాకు పెట్టి చంపేసేంత క్రూరత్వమైనటువంటి వాళ్ళు. తిరగబడితే మమ్మల్ని ఎదిరించి మాట్లాడదు, వచ్చిందంటే మోకాల మీద కూర్చొని తలకాయ కిందికేసి ఇట్లా అనాలి. అంత భయంకరమైనటువంటి బానిసత్వంలో మగ్గిన మనం. వీళ్ళని ఒక ఊరు మీద దండేసినప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమనుకోరంటే, వీళ్ళు పన్ను వసూలు చేస్తామని కష్టపడి కరెక్ట్ పంట దిగుబడి వచ్చే టైంకి వచ్చేవాళ్ళు. ఎట్లయినా అడ్డుకోవాలని ఊరోళ్ళందరూ వరంగల్లో లింగాపూర్ వాళ్ళు వాసుని ఎదురు తిరిగితే వాళ్ళ ఊరు మొత్తం తగలబట్టిపోతారు వీళ్ళు. ఇంకో పక్క ఊరు తెలుస్తుంది కదా, మన ఊరు కూడా వస్తారు కదా, బైరంపల్లి వాళ్ళు అనుకుంటారు ఇక ఎట్లయినా సరే ఈ రజాకారులను తరిమి కొట్టాలి, ఈ సైన్యాన్ని తరిమి కొట్టాలని ఏమి ఆయుధాలు చేసుకురంటే కర్ర, గొడ్డలి, రోకలి బండ, కారం. వచ్చినటువంటి వాళ్ళని అందరినీ కూడా కర్రలతో, ఆ ఊరు వాళ్ళందరూ ఏకమై కర్రలతో రోకలి బండలో కళ్ళకు కారం కొట్టి ఆడవాళ్ళు దంచడం మొదలుపెట్టింది. పారిపోయినటువంటి సైన్యం ఈ సంఘటన తీసుకెళ్లి నిజాం ప్రభుత్వానికి చెప్పింది, ఫలానా ఊర్లో మేము వెళ్తే ట్యాక్స్ వసూలు చేస్తానికి పోతే మమ్మల్ని తరిమి కొట్టారు. సెకండ్ టైం మరింత సైన్యాన్ని పంపిస్తాడు. ఆ సైన్యాన్ని గురించి ఊర్లో ఒక బుర్జు మీద ఊర్లో ఉన్న యువకులందరూ అరే ఎప్పటికైనా మన మీద దాడి అవకాశం ఉంది, మనం కొట్టినాం కదా, ప్రతీకారం తీసుకొని వస్తారు. ఈ బుర్జు మీద యువకులు వేచి చూస్తూ చుట్టూ ఉన్న సమయంలో రెండోసారి కూడా మళ్ళీ వస్తారు. రెండోసారి కూడా ఊరంతా ఏకమై మళ్ళీ తరిమి కొడతారు. మూడోసారి ఎంత గట్టిగా పోరాటం చేస్తారా, ఇలాంటి ధైర్య స్ఫూర్తి మళ్ళీ ఇంకో ఊరికి వస్తే, అన్ని ఊర్లలో ఈ ధైర్యం రగిలితే మన పరిపాలన అంతమైపోతుంది అని గమనించినటువంటి నిజాం ప్రభుత్వం ఈసారి కాసిం రజ్వీ రజాకారులను పంపించినప్పుడు వాళ్ళు ఎంత ఘోరంగా అంటే మబ్బుల చీకట్లో వచ్చింది, బుర్జు మీదకి కనిపించదా, చీకట్లోనే దూరం చుట్టుముట్టి తెల్లవారుజామున అటాక్ చేసింది. అటాక్ చేసినప్పుడు ఒకటే రోజు 118 మంది ఊచకొత వచ్చారు ఊర్లో. వీరగంగా పోరాడినటువంటి ఆ బైరంపల్లి ఇప్పుడు వీర బైరంపల్లిగా తెలంగాణలో ప్రసిద్ధి చెందింది. ఆ స్ఫూర్తి నుండి అట్లా చాలామంది పోరాట యోధులు తెలంగాణ చాకల ఏలమ్మ పోరాటం కూడా అంత రోకల బండ పట్టుకొని దొర మీద ఎదురు తిరుగుతుంది. అందుకే చాకల ఏలమ్మ ఫోటో దగ్గర ఇట్లా చేతిలో రోకలు ఉంటుంది. అంటే పోరాటం చేసిరు దేనికోసము, వేరేటోళ్ళు దోసుకు తినడానికి ఆదిశలుగా చేస్తున్నటువంటి ఇలాంటి దుర్మార్గ పాలన నడుస్తున్న సమయంలో భారతదేశం మొత్తం కూడా స్వేచ్ఛా వాయువులు విడిచింది. బ్రిటిష్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ సామంత రాజుగా ఉన్నటువంటి ఈయన బ్రిటిష్ వాళ్ళ పేరు నిమ్మలమైంది, నేను ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కదా, ఇప్పుడు నాదే రాజ్యం ఇదంతా, కాబట్టి నేను భారతదేశంలో విలీనం గాను, పాకిస్తాన్లో విలీనం గాను, భారతదేశంలో విలీనం గాను, నేను సొంత రాజ్యంగా ఉంటాను అంటే మొత్తం దేశమంతా భారతదేశం మధ్యలో చీడ పురుగులా ఇతను. కానీ ప్రజలు మాత్రం కోరుకుంటున్నారు బలంగా ఏం కావాలని, భారతదేశంలో మేము కూడా కలుస్తాం, మాకు కూడా స్వాతంత్రం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల యొక్క తిరుగుబాటు ఒకవైపు, ఎప్పుడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక ధీరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు, ఏం చేద్దామని జవహర్లాల్ నెహ్రూకి సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్తే ఇంతకు నిన్న ఒక కొటేషన్ ఉంటుంది, ధైర్యవంతుడే వంశానికి కీర్తి తెస్తాడు. అలాంటి సమయంలో ధైర్యవంతమైన నిర్ణయం తీసుకున్నవారు ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆపరేషన్ పోలో పోలీసుని పంపిద్దాం, ఇట్లయితే కుదరదు,
దేశం మొత్తం మన దేశంలో మధ్యలో ఒకటి చీడపురుగులాగా ఉంటే ఇప్పుడు రేపు మన దేశానికే ప్రమాదం అవుతుంది. ఇట్లా 635 సంస్థానాలన్నీ విలీనం చేసుకునే క్రమంలో ఆపరేషన్ పోలో ద్వారా మన దేశానికి వీళ్ళు వచ్చారు. పోలీస్ సైన్యం వచ్చింది. పోలీస్ సైన్యం వచ్చి ఎవరి మీద తిరుగుబాటు చేస్తుంది? రజాకార్ల మీద తిరుగుబాటు. రజాకార్లను కొడుతుంటే ప్రజలకు ఏమనిపిస్తుంది? అయ్యో కొడుతున్నా అడ్డం పోతారా? ఎందుకు? వాళ్ళతోటే వీళ్ళు బాధలు పడరుగా ప్రజలు కూడా తిరుగుబాటులో పాల్గొన్నారు. ఇంకా రజాకారులను ఎక్కడ పడితే అక్కడ అంటే ఒక సైన్యంతో ఆ దెబ్బలు బాధలేక మీర్ ఉస్మాన్ ఖాళీ ఏం చేసిందంటే, అయ్యా ఇక నేను బతకడం కష్టం కాబట్టి సంధి కుదుర్చుకుందాం, ఇంకా అసలు పనిష్మెంట్ జరిగినట్టే అనిపిస్తుంది. అప్పుడు ఆయన చేతులు తెచ్చి నేను భారతదేశంలో విలీనం అవడానికి ఒప్పుకుంటున్నాను అంటాడు. ఒప్పుకున్న సందర్భంలో కూడా భారతదేశ సంపద అంతా కూడా ఎక్కడ కేంద్రీకృతమైందంటే, ఆయన యొక్క డైనింగ్ హాలు 100 మంది కూర్చునేటువంటి డైనింగ్ హాలు, ఒక డైనింగ్ టేబుల్ కాస్టే ఆ రోజు ప్రపంచంలోనే కాదు భారతదేశంలో ఏ సంస్థానంలో అత్యంత ఖరీదైన డైనింగ్ లేదు. రాజ్ భవన్ అంటారు ఇప్పుడు. ఇంకోటి ఈ ప్యాలెస్లు అన్నీ కూడా ఆయన కట్టినాయి. ఈ సంపద అంతా ఎక్కడిది? ఈ డబ్బంతా ఎక్కడిది? తెలంగాణ ప్రజల సొమ్మది. తెలంగాణ ప్రజల సొమ్ముని పీడి పిచ్చి చేసి రక్తం దాగి ప్రజల్ని చంపి ఎదురు తిరిగిన వారి యొక్క అమ్మాయిలను కూడా అనేక మంది స్త్రీలని ఎన్నో ఇబ్బందులు పెట్టి ఇంత క్రూరమైన పాలన అంతం జరిగిన రోజు నేడు సెప్టెంబర్ 17, 1948. ఇది నిజంగా కూడా విముక్తి అంటే కొంతమంది విమోచన, ఈ రాక్షస పాలన యొక్క విమోచన. ఇంకోటి విలీనం, భారతదేశంలో విలీనం. ఇంకోటి ప్రజాపాలన దినోత్సవం ఇంకొకటి. ఇవన్నీ ఏవి చెప్పుకున్నా కానీ ఒకటి మాత్రం సత్యం, ఈరోజు రెపరెపరాడే మువ్వన్నెల జెండా తెలంగాణ గడ్డపై ఎగిరిన రోజు, భారతదేశంలో మనం కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నటువంటి రోజు. ఈ నేపథ్యాన్ని మనం మర్చిపోకూడదు. మరి ఆనాడు కేవలం ముస్లిం రాజైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖానే కాదు ఈ ప్రజలకి ద్రోహం చేసింది. దేశముఖులు, భూస్వాములు, దొరలు వీళ్ళు కూడా తెలంగాణలో భాగస్వాములే. కేవలం ఒక మతపరమైనది కాదు, ఒక ప్రాంతీయపరమైనది కాదు, ఇందులో అందరూ భాగస్వాములే. కానీ పీడితులైన వాళ్ళు మాత్రం అందరూ కూడా ప్రజలే. అందులో ఆ ప్రజల్లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వర్గాల వాళ్ళు ఉన్నారు. అందరినీ పీడించారు. అంటే ఎక్కడ ఈ పోరాటం దేనికి? పాలనకి ప్రజలకి మధ్యలో జరిగినటువంటి పోరాటం. రాజరిక పాలనకి ప్రజలకి మధ్య జరిగిన పోరాటం నుంచి విముక్తి జరిగి నేడు స్వేచ్ఛావాయులు పీల్చుకున్నటువంటి ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు బలిచ్చినటువంటి మహావీరులకి, మహనీయులకి అందరికీ కూడా మరొకసారి జోహార్లు తెలియజేసుకుంటూ తెలంగాణ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు, తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్ని పేర్లు పెట్టుకున్న రాజరిక పాలన అంతమైన రోజు ప్రజలు స్వేచ్ఛావాయులు పీల్చుకున్న స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుగా నేను అనుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులకి